పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరు గెలుస్తారన్నారు? 150 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. ఎందుకు అంత వన్ సైడ్ గా చెప్తున్నారు? వన్ సైడ్ ఏంటంటారండి బాబు, మహాసముద్రం ఒక ఎత్తుని పవన్ కళ్యాణ్ ఒక ఎత్తుని. ఎందుకు అంత రేంజ్ లో పోతున్నారండి? దేవుళ్ళు అటోడండి. అసలు ముందు సరే భీమవరం గోదావరి కూడా పెట్టక్కర్లేదండి. ఆయన మేము కోరుకున్నాం, ఆ రోజుల్లోనే కోరుకున్నాం. మాకు ఆయన ఇంకా అక్కడ పెట్టాడు, మాకు ఈ అవకాశం ఆ పరమశివుడు తీసుకొచ్చాడు. ఆయన ఉండడమే మాకు పండుగ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు ఈ 5 ఏళ్లలో? వంగ గీత గారు ఎంపీ చేస్తే మీ మామూలుగా నిలబెట్టాడు కదా అని జగన్ మోహన్ రెడ్డి ఆవిడ ఇవాళ వచ్చింది చెప్పగానండి. ఆవిడ మామూలుగా ఆవిడ ఏ గుమ్మం దొక్కలేదండి. ఎక్కడ కనబడలేదు. కరోనా సమస్యలు కానీ వరదలు వచ్చినప్పుడు పట్టించుకున్నదండి. ఈ ఏళ్ళకి పిఠాపురం సావలకోట వెళ్ళి దారి ఆ బిజ్జి పోయలేదండి 4 సంవత్సరాలు. రైతులు అలాగే పొలో మరి కింద నుంచి కూడా బిజ్జి పడిపోయి మామూలుగా బిజ్జి కింద నుంచి వెళ్తే మనుషులు కూడా చచ్చిపోయారండి. ఎంపీ అవ్వండి మరి ఆ బిజ్జి బస్ ఎలా పొందండి. ఆ పవన్పేట సెంటర్ దాటిన తర్వాత అండి పిఠాపురం దాకా వెళ్తుందండి బ్రిడ్జి. అవి మరి ఎంపీఏ కదండి ఆవిడ. 5 సంవత్సరాల బట్టి నుంచి ఏం చేసిందండి, ఆ బిజ్జి బస్ ఎలా పొందండి. ఆ బిజ్జి లేక వర్షాలు వచ్చే టైంలో ఎంతో బాధపడిపోయి రైతులేటి చిన్నోళ్ళేటి పెద్దోళ్ళేటి ఇటేపాక నుంచి అటేపాక వెళ్ళాలంటే అండి ఇలాగ మహాసముద్రం అంటే మల్లం మీద నుండి గోరెంటి మీద నుండి అలా దివిడి మీద నుండి తిరిగి వచ్చేవారండి సాలకోట వెళ్ళాలంటే. ఇప్పుడు మీరేంటంటే పిఠాపురాన్ని ఆవిడ అభివృద్ధి చేయొచ్చు కదా అన్నారండి. ఇప్పుడు పిఠాపురమే కాదు రాష్ట్రం అంతా ఎలా ఉందంటారు అభివృద్ధి పరంగా? జగన్మోహన్ రెడ్డి గారు పని అవుతండి. ఏం పని అవడానికి ఇదంతా దోపిడీ రాజ్యం అయిపోయిందండి. జగన్ రాజ్యం కాదండి ఇది. ఏ ఊరికి ఆ ఊరు చక్కగా సబ్జెక్ట్ గా తెచ్చుకోవడం, పోగులు తినిపోడే తప్పగానండి. చిన్నోడన్న వాడిని అంతా పక్క తొక్కేడువే. ఎగస్ పార్టీలో నడిచిపోడికి నాకు నేనండి, నేను ఎగస్ పార్టీలో వెళ్తున్నానని మామూలుగా మీద నేను అక్కడ లేను నా మీద ఒక కేసు పెట్టేసి మామూలుగా నేను మామూలుగా వెళ్తున్నానండి కోర్టు 5 ఏళ్ళకి. అభివృద్ధి అండి. అభివృద్ధి ఉంటే మామూలుగా ఇంతలాగా ఎందుకు వస్తారండి ప్రజలు? బ్రహ్మరథం పడేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇవ్వాలంటే మొన్న ఆయాల ఎలక్షన్ నాడు నామినేషన్ వేసినాడు, మంగళవారం వచ్చిందండి. ఆయాల మామూలుగా రైతులు కూడా కోతలో మానేశారు. నిజంగా కోత కోయడానికి వెళ్తే కూలివాడికి 800 రూపాయలు మానేసి మేము కూలికి రావని వాడు రైతు మామూలుగా నాకు వద్దురా బాబు ఇవాళ పవన్ కళ్యాణ్ దేవుళ్ళు అట్టాడు వస్తున్నాడు. మహాసముద్రం అండి కత్తిపూడి నుంచి మొదలెట్టి మామూలుగా పిఠాపురం పాతకోయి అవుతుంది అనేసింది జనం. అక్కడ నుంచి కాకినాడ నుంచి మొదలెట్టి పిఠాపురం జగ్గే చెరువు దాకా అనేసింది. ఆ జగ్గే చెరువు కాడ నుంచి జల్లూరు దాకా గోకుల అవతల దాకా అనేసింది. ఏ జనం అండి ఇలాగ ఇసుక ఎత్తే రాలదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు 5 ఏళ్ళు? ఏం బాగాలేదు. 100కి 10 మార్కులు అండి. ఏది తప్పక అది ఏమిటండి ఇట్లోనే సరిలో ఆ చెల్లెనే తిరగలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి సపోర్ట్ లేదు, ఇంకేం చేసేస్తాడండి ఇంట్లో. ఇప్పుడు నా పిల్లని నా భార్యని నా తమ్ముడిని నేను నా అమ్మని నేను పెంచుకుని చెత్తుంటే ఎదటో నేను సాధించాలని నేను ముందు రాగలను. ఇంట్లోనే చెల్లేమో మామూలుగానేమో అన్నయ్య అంత దుర్మార్గులు అంటుంది. మా పక్కన చిన్నానేమో చిన్న కూతురేమో బాబోయ్ నా బాబునే చంపేసాడు అలాంటి కోటేస్తారంటుంది. ఇంకా పరిపాలన ఏంటండి? ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళు పరిపాలన చూసుకోవడం మానేసి ఇక ఊరే ఏపీని సాధించేస్తారా? ఇప్పుడు మరి పోలవరం కడతానని కట్టలేదండి, 3 రాజధానులు కడతానని కట్టలేదు. రాజధాని లేటండి మా అబ్బి పెట్టడానికి పెద్దలు ఎన్నాలని మా అబ్బి పెడతాడండి. పెద్దలు ఇన్నాళ్ళైతే మీడియాలు లేవండి. అబ్బాయి మీడియా లేక తల బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి ఓడు మీడియా ఉన్నది కాబట్టి ఎవడో ఏం జరిగినా సరే బయట పెడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ప్రజలందరూ నిజాలు ఏదైనా తెలుసుకున్నారమ్మా? తెలుసుకోకపోవడం ఏంటండి? బ్రహ్మరథం ఎలా పెడుతున్నారు చూడండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా పర్యటన అనేటప్పటికల్లా అప్పుడే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఏదో దేవుడి గుళ్ళో భక్తులు దూరపడేసినట్టు జనాలు ఏంటండి. అభివృద్ధి పరంగా అసలు ఏమీ లేదు. మరి సంక్షేమ పథకాలు 99% ఇచ్చారు. ఎంతవరకైనా పనికొస్తాయండి? ఏం పనికొస్తాయండి? 10,000 రూపాయలు ఆటోవాడికి ఇచ్చాడు అని మామూలు వెహికల్ ఫెడర్తో నువ్వు సొక్క ఇచ్చుకోలేదు రాంచాడు కేసు. ఇంకా అభివృద్ధి ఏంటండి? డీజిల్ మామూలుగా
100 రూపాయలకి 80 రూపాయలు డీజిల్ అది ఒక 20 పెంచేసాడు. నేను డైలీ నాకు మోటార్ వాహనం ఉందండి, డైలీ 10 లీటర్లు వాడతాను. డైలీ 10, 20, 200, నెలకి 6,000, సంవత్సరానికి 72,000. ఇంకా నాకేమి ఇచ్చాడండి? 10,000 ఇచ్చాడు, 72,000 లాక్కోవడమా? ఇంకా నాకు సబ్సిడీ ఏముందండి? ఇప్పుడు మరి కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచాడంట, మీ అభిప్రాయం ఏంటండి దాని మీద? ఇంకా అభిప్రాయం ఏంటండి? 250 వచ్చింది మాకు, ఇవాళ 950 కట్టాను. ఇంకా 250, 950. ఇప్పుడు దాదాపు ఒక 700 చిల్లర వరకు కడుతున్నారు. మరి అంత కరెంట్ బిల్ తేడా ఏంటంటారు 5 ఏళ్ళలో? దోసుకోవడం అంటే ఎలా కనుకుంటున్నారు మరి? లేదా పీ కట్టుకొని దోసుకుంటాడండి? దోసుకోవడం ఏంటది? కరెంట్ బిల్లు మీద వేసాడు, పెట్రోల్ మీద వేసాడు, డీజిల్ మీద వేసాడు, మామూలుగా వంట నూనె మీద వేసాడు. 70 రూపాయలు ప్యాకెట్ 170 రూపాయలు, 180 రూపాయలు అమ్మిందండి పామేల నూనె. చరిత్రలో ఎప్పుడు కొన్ని పుట్టిన తర్వాత వెళ్దాం, నాకు అప్పుడే 36 సంవత్సరాలు. 170 రూపాయలు కట్టాను. సన్ఫ్లవర్ 100 రూపాయలు, 80 రూపాయలు ఉండి ప్యాకెట్ 210 రూపాయలు. ఇవన్నీ వేసుకోకపోతే ఏం చేస్తాడు? దోసుకోవడమే కదా. కోట్లు ఎలాగొస్తాయి? వీళ్ళందరూ కష్టపడి మామూలుగా వీళ్ళు తోలుతూ ఉంటారు. రైతు అన్నవాడు ఏం చేస్తాడండి? 3 నెలలు కష్టపడితేనే కానీ 10,000 రాదండి. ఒక ఎకరం భూమి పండితేనే కానీ. ఆయన తడిసిపోయి అన్ని పొరాగలాడిపోయినాడికి ఆడికి లేదండి. మేము మామూలుగా పదవుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం రాసేసుకుని, ఎకరం ఉన్నవాడికి 4 ఎకరాలు రాసేసుకుని, 4 ఎకరాలు ఉన్నవాడు 10 ఎకరాలు రాసేసుకుని, ఈ అన్నం నామచంద్రం అని ఏడ్చి వాడికి అసలైన వాడికి ముట్టలేదండి. ఎందుకని పడిపోయి చేయడానికి డబ్బు ముట్టలేదండి. దానికి నష్టమే. ఎవరికైనా నిజంగా 4 ఎకరాల భూమి తడిసిపోయింది బాబు, నువ్వు ఏదో నాకు రాసి పెట్టాను అనుకోండి, మరి నీకేమిస్తావు? నాకేమిస్తావు లక్షం? అది కానీ గట్టిగా కానీ చెప్పనుకో, అయితే నీకు డబ్బులు రావు. ఇంకా పరిపాలన వన్ సైడ్ అయిపోతాయి. కేంద్ర మోడీ, అదో చంద్రబాబు, యువతల పవన్ కళ్యాణ్, ముగ్గురు గుద్దుకోవడం అంటే మాటలు కాదండి. ఇంకా మరి ఇప్పుడు కోడిపుంజి పందులాగా వెళ్తానండి మామూలుగానే. పెద్ద పండుగకి కోడిపుంజిని కూడా కత్తి వదులుతారండి. ఎందుకు అంటారంటే అండి, చాలా చక్కగా దెబ్బలాడతారు తెలుసు. ఎందుకని పోతానో సంగతి తెలుసు. అది నెగ్గుద్ది రాకపోతే ఇంకేం నెగ్గుద్ది అంటాడు. మరి మీకు జనం ఏముందా? ఇప్పుడు ఫైనల్ గా అయితే మరి జగన్మోహన్ రెడ్డి 2వ ఛాన్స్ అడుగుతున్నారు, మీరేమంటారు? ఇంకా ఛాన్స్ కదా, పథకానికి అయిపోయాడు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఈ మీడియా మంది మాట్లాడుతున్నాడు ఎవడో, నాకు అడ్రస్ మళ్ళీ కొంచెం ఫోన్ కూడా వస్తుంది. ఎందుకని అది కూడా చెప్తున్నాను, భయపడవాలి, మాకు పని అయ్యి లేదు, మేము ఏమన్నా కొట్టలేదు, మేము ఏమన్నా తిట్టలేదు. ఓపెన్ ఛాలెంజ్ అలా బతున్నారు మేము. చల్లూరు మండలం మేము మామూలుగా ఎగసపాటిలో తిరుగుతున్నానని నా పేద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పనిమాల స్టేషన్లో నాది నేను ఆయా లేకపోయినా సరే కేసు బుక్ చేసేసి నేను 5 పిఠాపురం తిరుగుతున్నాను. నేను అన్యాయంగా కట్టారు. ఈసారి అయితే మీ ఓటు ఎవరికి? 1 సైడ్ పక్క ఎవరికంటారు? 1 సైడ్ ఇంకా ఎన్నిసార్లు అడుగుతారండి బాబు? నేను బత్తినోరు, చల్లూరులో బత్తినోరు 3 అంతులు అండి. చల్లూరు ఊరికే బత్తినోరు పేరు చెప్తే 3 అంతులు. 3 అంతులు కూడా మామూలుగా జనసేనయ్య గ్లాసు అంటే మీ ఇంటి పేరు 3 అంతులు ఉన్నారా ఊరికి? బత్తినోరు పేరు చెప్తేనే మహాసముద్రంలో ఉంటది. సముద్రం అంతా కూడా ఎంపీ తంగిళ్ళు ఉదయ శ్రీనివాస్ గ్లాసు, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గ్లాసు, మహాసముద్రం 1 సైడ్ 1,50,000 మెజార్టీ ఉంటది. కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఒక్క మాట చెప్పండి, ఆయన పేరేంటి? బాబు కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఇంకా 30 పేరేటి అని మీరే కంగారు పెట్టకండి మమ్మల్ని. ఎంత కంగారు పెట్టేద్దామన్నా ఇంకా అంత లాజిక్ పడిపోవండి. మేము చాలా మంది ముసలోళ్ళు కట్టి కళ్ళు గట్ట ఆరపోయి దగ్గర ఉండి తీసుకెళ్ళి బాబు చక్కగా మీరు కంగారు అడకండి అని మాకు ప్రతిదీ కూడా సూచనలు చెప్తున్నారండి. మాకు మీడియా వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే అంటే బాబు మీరు నొక్కేటప్పుడు మాత్రం కూడా బట్టలు నొక్కేస్తే మాత్రం పడిపోతున్నారు, వెనక్కి వచ్చేయకండి. చాలా జాగ్రత్తగా కంగారుగా లేకుండా మీరు జాగ్రత్తగా నాకు నొక్కండి. మీ బట్టలు నొక్కితే మామూలుగా ఎల్లో స్విచ్ పడ్డదో లేదు చూడండి. ఎల్లో స్విచ్ పడకపోతే మాత్రం మీరు వెనక్కి వచ్చేసిన తర్వాత దానికి ఆడికి ఎట్టుకొచ్చి నొక్కేస్తుంటాడని మేము మొత్తం మీ మీడియా వాళ్ళు అందరూ చాలా చక్కగా చెప్తున్నారు. మీ మీడియా పరంగా కూడా చాలా బాగుందండి. మీ ఛానల్ వాళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా మాకు చెప్తున్నారు. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. ఇంకా 1 సైడ్ అండి ఇంకా 1,50,000 మెజార్టీ పవన్ కళ్యాణ్కి ఇంక తిరిగి లేదండి.